మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృప, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలము, ఆరోగ్యాన్ని బట్టి 2024వ సంవత్సరంలో చివరి నెలలో, చివరి వారాలలో దేవుణ్ణి ఆరాధించే అవకాశము మనందరికీ దేవుడిచ్చి ఉన్నాడు. ఇటు సమయాన్ని మనకు ఎంతో ప్రత్యేకపరిచి ఇచ్చినటువంటి తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ఆరాధన క్రమాన్ని నడిపిస్తున్నటువంటి సోదరు రాజారామ గారికి, ఇప్పటి వరకు కీర్తనలు పాడినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కూడా పాల్గొన్నటువంటి ఆయా ప్రాంతాలైనటువంటి బిడ్డలకు కూడా క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈనాటి ఈ క్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరలోకమునందు సింహాసనాసుడి అయ్యున్న పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలమైనటువంటి మమ్మలను ఈ ఉదయకాల సమయం వరకు భూమి మీద సజీవంగా, విశ్వాసమందు నిలకడగా, సాతాను సంబంధమైన ప్రతి బలహీనత నుంచి ఎదుర్కొని నిలబడగలిగేటువంటి బలవంతులుగా మీరు మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇటు క్రమంలో సర్వశక్తి కలిగిన మీ నామమును ఆరాధించడానికి వారములో మొదటి దినాన్ని మీరు ప్రత్యేకపరిచి మా కొరకు మీరు ఆజ్ఞాపించి ఉండగా, మీ ఆజ్ఞను అనుసరించడానికి విశ్వాసమును, భక్తిని, సిద్ధపాటును కలిగిన వారుగా ఈ స్థలానికి వచ్చి ఏకీభవించి ఇప్పటి వరకు ప్రార్థన చేసి పాటలు పాడేటువంటి ప్రతిభను దీవించండి. అందరము కలిసి జీవాన్ని, నిత్య జీవాన్ని కలిగి చేసేటువంటి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తూ ఉండగా, ఆ గ్రంథములోని మాటలు మా హృదయాన్ని మరింతగా తెరిచి మాకున్న ప్రతి కల్మషాన్ని సంపూర్ణంగా తీసివేసి విశ్వాసమందు ఎల్లప్పుడూ స్థిరముగా కొనసాగినట్లుగా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ఈ దేవుళ్ళన్నీ అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మహోన్నతమైన దేవుని కృప వలన మరలా ఈ ఆదివారపు ఆరాధన క్రమంలో మనం పాల్గొనగలిగి ఉన్నాము. నిజంగా ఈరోజు సోదరి అంజలి గారి ఇంటికాడ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి వాళ్ళే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చిన వారుగా వచ్చారు. చాలా సంతోషం, వారికి ప్రత్యేక వందనాలు. మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి వారు మిగతా వారు రాలేదు కనుక అందరూ కూడా మన దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటానికి పనులున్న దేవుని యొక్క మందిరములో ఆరాధన క్రమంలో పాల్గొనాలని ఈ శబ్దాంతరం ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగములో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏమిటంటే, మీకు అర్థం అవ్వాలనే ఒక పాఠంగా, మీ జ్ఞాపకం ఉండాలనే కొన్ని పాయింట్లుగా మీకు వాక్యాన్ని నేర్పించడం జరుగుతుంది. అలాంటి క్రమంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే, సంతోషము అనేటువంటి ఆ పదము ద్వారా దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటాము. సంతోషము అనేటువంటి పదము ద్వారా. సంతోషము అనేది అందరూ కోరుకుంటారా? కొందరే కోరుకుంటారా? అందరూ నేను సంతోషంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళే. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే కోరికను కలిగిన వారుగానే ఉంటారు. మరి దేవుడు కూడా ఆయన పిల్లలుగా భావించిన మనల్ని సంతోషంగా ఉండాలనుకునేవాడా, ఏడుస్తూ ఉండాలనుకునేవాడా? దేవుడు కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మనల్ని సంతోషంగా చూడాలనే అంత ప్రేమ దేవునికి ఉంది. సంతోషంగా ఉండాలని అందరికీ కోరిక ఉంది. సంతోషంగా ఉంచాలని అందరి విషయంలోనూ కూడా దేవునికి కోరిక ఉంది. కానీ యేసుక్రీస్తు వారి కాలంలో కానీ, పాత నిబంధనలో కొంతమంది ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో కానీ జరిగినటువంటి సంతోషాలు ఇప్పుడు మన కుటుంబాల్లో ఎందుకు పొందలేకపోతున్నాం? హన్నా తనకు సంతోషం లేదని ప్రార్థన చేస్తే సంవత్సరానికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. హిజ్కియా తనకు సంతోషం లేదని ప్రార్థన చేస్తే 14 సంవత్సరాలు
ఆయుష్ కాలం ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు వారి కాలంలో అనేక మంది బలహీనమైన పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చి అనారోగ్యమే గాని, దయ్యం పట్టిన వాళ్ళే గాని, చనిపోయినటువంటి వాళ్ళే గాని ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని అడిగినప్పుడు దేవుడు ఈ సంతోషం నువ్వు కోరుకుంటున్నావు కానీ ఇది ఇప్పుడు కాదని చెప్పి ఇప్పుడు అనలేదు. అన్నారా? యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి కార్యము ఇన్స్టెంట్ గానే జరిగింది. మరి ఇప్పుడు అదే వాక్యాలు విన్న మనం, అదే దేవుని మీద విశ్వాసం ఉంచిన మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మన సంతోషాలు ఎందుకు వెంటనే సంపూర్ణం అవ్వట్లేదు? దేవునిలో శక్తి తగ్గిపోయిందా, లేక మన విశ్వాసములో లోపముందా అని ఆలోచన చేస్తే దేవుడు నిన్న నేడు నిరంతరమును కూడా ఏకరీతిగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఎందుకు మనం అనుకునే సంతోషాలను సంపూర్ణముగా మనం చూడలేకపోతున్నాం? అపోస్తలుడైన యోహాను గారు కూడా పత్రిక ద్వారా అనేక మందికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, యోహాను రాసినటువంటి మొదటి పత్రికను మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయములో యోహాను గారు ఆయన గురించి, సంఘాన్ని గురించి, అందరి గురించి కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనం చూడండి. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులు వ్రాయిచున్నాము అనే పదమంది. అంటే ఈ వాక్య భాగములో యోహాను గారు అంటున్నాడు, సంతోషాన్ని కోరుకుంటున్నాము కానీ మన సంతోషము పరిపూర్ణం అవటానికి కొన్ని సంగతులు నేర్చుకోవాలంట. ఏమవటానికి? సంతోషము పరిపూర్ణం అవటానికి ఈ సంగతులు మీరు నేర్చుకోవాలి అంటున్నాడు. అలా సంతోషము పరిపూర్ణం అవటానికి నేర్చుకోవాల్సిన విషయాలలో మానవుడు సంతోషించే విధానాలు 3 రకాలు ఉంటాయి. ఈ మూడింటిలో మనం ఎందులో ఉన్నామో ఈరోజు వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. 3 రకాలు. ఒక రకం ఏంటో తెలుసా? ఒక రకం ఏంటి? కొంతమంది ఎలా సంతోషిస్తారంటే, ఎదుటి వాడిని బాధ పెట్టి వాడు బాధపడుతుంటే సంతోషిస్తారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఎదుటి వాడిని బాధ పెట్టి వాడు బాధపడుతుంటే సంతోషిస్తా ఉంటారు. ఇది మనకి స్పష్టంగా ఎక్కడ కనపడద్దంటే చిన్నపిల్లల దగ్గర. కొంతమంది పిల్లల దగ్గరకు వస్తే వాడిని ఏడిపిస్తేనే వీడికి ఆనందం. ఆడుకుంటున్నా సరే వాడిని గిల్లో, వాడిని కొరికో ఏడిపించాలి. ఆడుకునే వాడిని ఏడిపిస్తే అప్పుడు వీళ్ళకి ఒక ఆనందం. ఇలా పెద్దవాళ్లలో కూడా ఉంటది కానీ కనపడదు. పెద్దవాళ్ళలో కూడా చేస్తూ ఉంటారు. వాడు వస్తువు పాడు చేసినప్పుడు, వాడికి ఏదో నష్టం కలగజేస్తే దాన్ని బట్టి ఆనందించాలనేటువంటి ఒక రకమైనటువంటి భయంకరమైన స్వభావం. చిన్నవానగూడలో లాస్ట్ ఇయర్ ఒక ఆయనంతో కష్టపడి వ్యవసాయం చేసి, మీ అందరికీ తెలుసు, చేను కోసి కుప్ప వేసుకుంటే అతని మీద ఇష్టం లేక రాత్రి కాడెళ్ళి ఆ కుప్ప మొత్తం అంటించేశాడు. ప్రొద్దునికి బూడిదైపోయింది. అది చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంటే ఎవడంటించేసింది దాన్ని? అది కాలిపోతే అతను బాధపడుతుంటే అతను ఏం చేయాలని? సంతోషించాలి. ఇది ఒక రకమైనటువంటి భయంకరమైన స్వభావం. ఇలా కొంతమంది సంతోషిస్తారు, ఎదుటి వాడిని బాధ పెట్టి సంతోషించటం. ఇది కరెక్టా? కరెక్ట్ కాదనుకుంటారు. కాదని చెప్పారు, ఓకే. ఇక రెండవది, మనం బాధపడినా పర్లేదు. ఎవరు? మనం బాధపడినా పర్లేదు, ఎదుటివాడు సంతోషంగా ఉండాలని కోరుకోవటం. ఇది మంచిదేనా? ఇది మంచిదా కాదా? మనం బాధపడినా పర్లేదు కానీ ఎదుటివాడు సంతోషంగా ఉండాలని కోరుకునే స్వభావం, ఇది మంచిదా? దీనివల్ల సంతోషంగా ఉంటాం మనం? ఉంటామా? దీని యందు కూడా మన సంతోషం సంపూర్ణం కాదు. ఎదుటివాడు బాగుంటే చాలు, మనం బాధపడినా పర్లేదు అనుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మూడవది ఉంది, మనం సంతోషిస్తూ ఎదుటివాడిని కూడా సంతోష పెట్టటం. ఈ మూడింట్లో ఏది మంచిది? ఎదుటివాడిని బాధ పెట్టి మనం సంతోషించడమా? మనం బాధపడి ఎదుటివాడిని సంతోష పెట్టటమా? ఎదుటివాడిని సంతోష పెట్టి అందులో మనం సంతోషించటమా? ఏది మంచిది? 3 మంచియేనా?
మూడోదే మంచిది అన్నారు కదా. ఇప్పుడు ఈ 3 పదాలు మనుషుల దగ్గర విడిచిపెట్టి దేవుని దగ్గర మనం ఈ మూడింట్లో ఏ గుణాన్ని కలిగి ఉంటాం? ఇప్పుడు ఈ 3 పదాలు దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి బాధ పెట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో, ఆలోచించావా? లేక నువ్వు బాధపడితే దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుంటావేమో, ఆలోచించావా? దేవుణ్ణి సంతోషపెడితే నా సంతోషం సంపూర్ణమవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నావా? ఇందులో ఫస్ట్ దానికొస్తే మొదటి విషయంలో మనం సంతోషించడం కొరకు దేవునిని బాధ పెట్టే వాళ్ళమై ఉంటామా? ఎప్పుడైనా ఆలోచించారా? నా సంతోషం కోసం నేను చేసే పనుల వల్ల దేవుడు బాధపడుతున్నాడేమో అని ఎప్పుడైనా అనిపించిందా? అలా ఆలోచించే వాళ్ళైతే ఈరోజు ఆరాధనకి కొంతమంది రాలేదంటే వాళ్ళకి ఏమనిపించట్లేదు? నేను సంతోషంగా ఉన్నాను కానీ నా సంతోషాన్ని కోరుకునే ఈ ప్రక్రియలో దేవుణ్ణి బాధ పెడుతున్నాను అనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు లేరు. తల్లిదండ్రులే తమ పిల్లలు తమ సంతోషం కోసం తల్లిదండ్రులను బాధ పెడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? ఎలా స్వభావం కలిగి ఉంటారు? ఉదాహరణకి మా గ్రేసి ఉంది, మా షారోను 10 నిమిషాలు తన మాట వినకుండా తన సంతోషం వచ్చినట్లుగా ఏదైనా చేసుకుంటే ఊరుకుంటుందా? 10 నిమిషాలే తానిష్టమైన సంతోషాన్ని కోరుకుంటూ అది తల్లికి బాధను కలగజేస్తే వెంటనే తల్లి కొడతది కదా, కొట్టదా? మరి దేవుని విషయంలో మనం కోరుకునే కొన్ని సంతోషాల వల్ల దేవునికి బాధ కలుగుతుంది ఏమో ఆలోచించారా? దేవుడు ఇలాంటి బాధను కలిగించిన మనుషుల గురించి మాట్లాడతాడు. యెషయా గ్రంథం చదివితే యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 2వ వచనములో అసలు దేవుడే వాళ్ళు తమ సంతోషం కొరకు తనను వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారో ఇక్కడ మాట్లాడిన మాటల్లో మనం చూస్తాము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరండి? మనందరికి తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని పెంచి గొప్పవానిగా చేసి ఉన్నాను, వారు నా మీద. ఇది సంతోషంగా చెప్తున్నాడా, బాధ చెప్తున్నాడు ఆయన? నేను పిల్లలను కని గొప్పవాళ్ళుగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. కనీసం వాళ్ళకి ఏ జ్ఞానం కూడా లేదంటే, ఒక ఎద్దుకున్న జ్ఞానం లేదు, గాడిదకున్న జ్ఞానం లేదు. ఎద్దులు గాడిదలు పశువులైనా తమ యజమానుని సంతోష పెట్టడానికి జీవిస్తున్నాయి, కానీ ఈ మనుషులు మాత్రము తమ సంతోషాన్ని కోరుకునే విధానంలో నన్ను వాళ్ళు బాధ పెట్టి నా మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు నీ పదం వాడబడింది. తిరుగుబాటు చేయటం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అందరూ. పాపము చేసి ఆ పాపములో సంతోషాన్ని కోరుకునే ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి బాధ పెడుతున్నాడు. అనుకొని యాడ్లు వేస్తా ఉన్నారు చూసారా? చాలా మంది మాట్లాడతారు ముఖేష్ గురించి. ముఖేష్ గురించిన యాడ్లో ఏం మాట్లాడతారు? కొంతకాలం సంతోషం కోరుకున్నాడు, తన జీవితాన్ని ఎవరు కోరుకోరు సంతోషాన్ని అంటాడు. నిజమే, కోరుకుంటారు సంతోషాన్ని, కానీ నీవు కోరుకునే సంతోషం తర్వాత జీవితాంతం నిన్ను నాశనం చేసేది అయిపోతే 2 నిమిషాల సంతోషం కోరుకుంటున్నావా, తద్వారా వచ్చే ఫలితం ఆలోచించావా? 2 గంటల సంతోషం కోరుకుంటున్నావా వ్యసనాల వల్ల, తద్వారా వచ్చే సంతోషం గురించి ఆలోచించావా? 2 రోజుల పాటు ఆనందాన్ని కోరుకున్నావా, తద్వారా వచ్చేటువంటి బాధను బలహీనతను ఆలోచించావా? ఇలా ఆలోచించే వాళ్ళగా లేనటువంటి వాళ్ళందరి గురించి మాట్లాడతాడు ఆయన. నేను వాళ్ళని ఎంత అలా పెంచాను అంటే 2024 చివరి వరకును కూడా వాళ్ళని నేను పెంచాను, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారంటే వాళ్ళ సంతోషాల కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ దేవుణ్ణి బాధ పెట్టేటువంటి వాళ్ళగా ఉన్నారట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది 4వ వచనంలో మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు. పాపం అంటే ఏంటి? పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞాతిక్రమించిన ఆజ్ఞాతిక్రమమే. అంటే మనుషులందరూ కూడా ఏం చేసి దేవుని బాధ పెడుతున్నారంటే
పాపం చేసి తమ సంతోషం కోసం పాపం చేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు దేవుని బాధ పెట్టేటువంటి వాళ్ళు అయి ఉంటున్నారు. ఇలా దేవుణ్ణి బాధ పెట్టి సంతోషించాలనుకుంటే ఎంతకాలం సంతోషించగలం? ఆ సంతోషం పరిపూర్ణంగా ఉంటదా? ఉంటదా? పాపం చేయటం అంటే లోక సంబంధంగా భయంకరమైనటువంటి నేరాలు చేయటం కాదండి. అబద్ధం ఆడటం పాపమే, దూషించటం పాపమే, దేవుని సన్నిధికి ప్రార్థన విషయంలో క్రమంగా పాల్గొనకపోవటం పాపమే. చాలా మంది ఆ దేవుడు అలా చెప్తేనే ఉంటాడులే, మన పనులు మనం చేసుకోవచ్చు. అన్ని సంబంధమైన ఆచారాలు కూడా ఆచరించేటువంటి వాళ్ళు కూడా దేవుని వాక్యము అలాగే మాట్లాడుతుంది. మనం చేయవలసింది మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవాలని. మీ మనస్సాక్షి ఆలోచించండి. దేవుడు ఇన్ని సంవత్సరాలైనా నా సంతోషంలో సంపూర్ణం చేయలేదంటానికి నేనెప్పుడూ దేవునికి బాధ పెట్టలేదని చెప్పగలిగేటువంటి స్వభావం అనుకుంటుందా? నీవెప్పుడైతే దేవుణ్ణి బాధ పెట్టనటువంటి వ్యక్తిగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా నువ్వు ఉంటావో అప్పుడే మీ సంతోషాలు పరిపూర్ణం అవుతాయి. దేవుణ్ణి బాధ పెట్టిన ప్రతిసారి ఎలా ఉంటుందో తెలుసా? దేవుని బాధ పెట్టడం అంటే లూకాసు వార్తలో ఒక ఆయన దేవుణ్ణి బాధ పెట్టాడు. కానీ అతను అది ఆయనకి బాధ కలిగించే అంతగా ఉంటది అనుకోలేదు. కానీ ఆయనకి ఎంత బాధ కలిగించి ఆ రోజు ఎంత పనిష్మెంట్ అతను పొందాడంటే లూకాసు వార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతనని తనలో తను ఆలోచించుకుని ఇలాగు చేతును. ఏమని? నా కొట్లు విప్పి వాటిని గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తంతటిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో నీ వేలు అంటే మన విధానంలో ఆలోచన చేస్తే ఇతను ఏ పాపం అన్నా చేశాడా? ఈ వాక్యంలో అతను చేసినటువంటి అతని దృష్టిలో పాపం అది. అతని దృష్టిలో అతను దేవుణ్ణి బాధ పెట్టినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు పంట బాగా పండింది, కొట్లు విప్పి కొత్త కొట్లు కట్టుకోవాలనుకోవడం తప్పు కాదే. దేవుడు ఎప్పుడు కూడా మీరు చిన్న ఇంట్లో ఉండమని చెప్పలేదు. పంట బాగా పండింది, ఆహారం తెచ్చుకున్నాడు, కడుపు నిండా తినాలి, తాగాలి, సుఖించాలి అని అనుకోవటంలో తప్పుందా? తప్పు లేదు. దేవుడే ఆహారం తినమని పెట్టాడు, దాహము కొరకు నీళ్లు తాగమని చెప్పాడు కనుక తినాలనుకోవటం తప్పు కాదు, త్రాగాలనుకోవడం తప్పు కాదు, పెద్ద పెద్దవి కట్టుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ ఇతను తన సంతోషం గురించి ఆలోచించేటప్పుడు ఒక చిన్న విషయం మర్చిపోయాడు. ఏంటది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటం మర్చిపోయాడు. దేవుడే కొట్లు కట్టుకునే సామర్థ్యం ఇచ్చాడు, దేవుడే తినే ఆహారం ఇచ్చాడు, దేవుడే తాగే పానీయం ఇచ్చాడు, దేవుడే తనకు ఆరోగ్యం ఇచ్చాడు. అవన్నీ చూసుకుంటూ జస్ట్ ఆయన, తండ్రి ఇవన్నీ నాకు ఇచ్చినందుకు నీకు మొదట కృతజ్ఞతలు అని చెప్పలేకపోయాడు. అన్ని ఇచ్చిన ఆ దేవునికి థ్యాంక్స్ అనేది ఒక్కటి చెప్పే మనసతం లేకపోయేటప్పటికి ఆయనకి బాధేసింది. ఆ బాధ నిజంగా ఆ రోజు అతని విషయాలు ఏం చేయించింది? ఆ రాత్రే దేవుడు అతని ప్రాణాన్ని, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఈ ధనవంతుడికి లాగే చాలా మంది కూడా మనం మాట్లాడే మాటలలో దేవునికి బాధ కలుగుతుంది అనుకోరు. ఏదో సరదాగా నేను మాట్లాడుతానే అనుకుంటారు. నేను చేసే పనుల్లో దేవునికి బాధ కలుగుతుంది అనుకోరు. కానీ మనకి దేవుడిచ్చి ప్రతి దానియందు దేవుడు మన సంతోషములో ఆయన్ని సంతోషపరిచే మనుషులు కలరేమో అని వెతుకుతూ ఉంటాడు. యెషయా గ్రంథంలో కనపడలేదు కనీసం గాడిద లాంటి, ఎద్దు లాంటి స్వభావం కూడా లేదంట మనుషుల కృతజ్ఞత. ఈ ధనవంతుడి విషయంలో కూడా ఆయన తనకు తానుగా సంతోషాన్ని కోరుకున్నాడు తప్ప దేవుడు బాధపడుతున్నాడేమో నా సంతోషాన్ని కోరుకునే విషయం అనేది ఆలోచించలేకపోయాడు. కనుక ఇలాంటి ధనవంతుడిగా మన జీవితాలు అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు వ్యవసాయమే చేయకూడదా? కొట్లే కట్టుకోకూడదా? ఆహారమే సంపాదించుకోకూడదా? ఈ ఉపమానం విన్నటువంటి పౌలు గారు తిమోతి ద్వారా సంఘానికి ఒక పత్రిక రాశాడు. అప్పుడు చెప్పాడు ఇది. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే దేవుని సంతోషపరచాలంటే
మీరు దేవుని బాధపడుతూ సంతోషించారు, మీరు పాపులే. ఎలా ఉండాలి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా రాయబడింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దాల్ముగా దయచేయుచున్న దేవుని యందే నమ్మకముంచుడి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఇహమందంటే ఈ లోకములో మీరు ధనవంతులై ఉంటే, ధనం ఎంత పెరిగినా పర్వాలేదు, ఎందుకంటే ధనవంతులైనటువంటి వాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. అబ్రహాము ధనవంతుడే, దావీదు ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే. దేవుడేమన్నాడంటే, ధనవంతుడైతే పర్లేదు, ధనం పెరిగితే పర్లేదు, కానీ దాంతో పాటు ఏం పెరగకూడదు, గర్వము పెరగకూడదు. వీడికి అది వచ్చేసింది, అనేక సంవత్సరాలు సరిపడా సంపాదించాను కాబట్టి ఇంకా ఎవడు మనల్ని ఏం చేయలేడు, దేవుడు కూడా మనకు అవసరం లేదనుకున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీకు ఎంత దానం పెరిగినా, ఆస్తి పెరిగినా గర్వం మాత్రం పెరగకూడదు. అప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన దాన్ని చూసుకుని ఇచ్చిన దేవుని మర్చిపోకుండా, ఇచ్చిన ప్రతి దాని యందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వాళ్ళై ఉండండి. దేవుని యందే నమ్మకం ఉంచండి, మీరు నమ్ముకున్నవి ఎప్పుడు మీతో పాటు ఉంటాయి. లోక సంబంధమైన మీద మాత్రమే నమ్మకం ఉంచారా, మీరు నమ్ముకున్న మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఆ ధనవంతుడి విషయంలో అయిపోలేదా, వాటిని అతను ఆ రాత్రి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక ఆలోచించండి, మన జీవితంలో ఒకవేళ దేవుణ్ణి బాధ పెడుతూ మనం సంతోషించే స్వభావాన్ని కలిగి ఉన్నామేమో. ఆ స్వభావాన్ని కలిగి ఉంటే దాన్ని మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎందుకు మార్చుకోమంటాడంటే, ఆ స్వభావం మీరు మార్చుకుంటేనే మీ సంతోషాలు సంపూర్ణమవుతాయి. యోహాను గారు చెప్పాడు కదా, ఈ సంగతులు మీ సంతోషాలు పరిపూర్ణం కావాలని చెప్పుచున్నాను. కనుక అలాంటి పాపపు స్థితిలో ఉంటే గనక ఆ మొదటి గుణాన్ని మార్చుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఇక రెండవ విషయం ఏం చెప్పుకున్నాం, మనం బాధపడుతూ దేవుణ్ణి సంతోష పెట్టడాన్ని దేవుడు కోరుకుంటాడా? ఇది చేసేది ఎవరో తెలుసా, మొదటి దాన్ని చేసేవాళ్ళు పాపం చేసేవాళ్ళు అయితే, ఈ రెండవ దాన్ని చేసేవాళ్ళు నిజంగా నేను భక్తి కలిగిన వాడుగానే, విశ్వాసం కలిగినటువంటి వాడుగానే ఉన్నాననుకుంటూ, వాళ్ళు భక్తి అనే ముసుగులో చేసే కొన్ని పనుల్లో ఈ స్వభావం కనపడతా ఉంటది. ఏ స్వభావమో తెలుసా, మనం బాధపడితే దేవుడు సంతోషిస్తాడు అని. ఇది దేవుల్లో కనపడద్దా, మనుషుల్లో కనపడుతుంది ఖచ్చితంగా. మనుషుల స్వభావాలు అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఎవరినైనా మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఏమనుకోవద్దు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను నేను, అర్థం అవటం కొరకు వాళ్ళు మంచి ఫ్రెండ్సే, కానీ వాక్యం అర్థం అవటం కొరకు మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు రాజారాము గారు నాగేశ్వర గారిని, నాగేశ్వర గారు ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉందని అడిగారు అనుకో. నాగేశ్వర గారు ఏమో కొంచెం ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, కుటుంబ పరిస్థితి సరిగా లేదు, పిల్లల జీవితాలు సరిగా లేవు అని చెప్పాడు అనుకో. అవునా, అన్ని సరి చేసుకోవాలి, పని చేసుకోవాలి, అన్ని క్రమపరచుకోవాలని చెప్తాడు. కానీ ఆయన మనసులో ఎలా ఉంటది, పర్లా, ఆయనకంటే నేను బెటర్ గానే ఉన్నాను. అదే నాగేశ్వర గారిని రాజారాం గారు, నాగేశ్వర గారు ఎలా ఉన్నారు అనుకో, నేనా చాలా బాగున్నాను, మీకంటే పెద్ద ఇల్లు కట్టాను, మీ పిల్లల కంటే మంచి ఉద్యోగం వచ్చింది, నా భార్య కూడా చాలా బాగా సంపాదిస్తుంది, హలో హ్యాపీ అన్నాను అనుకో. ఇది సంతోషం బాధ కలుగుతుందా, అనిపిస్తుంది. అంటే చాలా మంది మనసులో ఏముంటదంటే, ఎదుటివాడు సంతోషంగా ఉన్నాడంటే సంపూర్ణంగా వీళ్ళు సంతోషించలేరు. మనిషి స్వభావం అదే. వాడు ఏదో బాధపడుతున్నాడంటే మన ఈగో సాటిస్ఫైడ్ అవుద్ది, అవుతుంది అవదా. వాడు ఏదో ఒక బాధపడుతున్నాడంటే అప్పుడు పర్లేదు అనమాట, బాధపడుతున్నాడు కాబట్టి పర్లేదు. ఒక ఆయన మన జోక్ పెట్టాడండి, ఒక అబ్బాయి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినోడు వెళుతున్నానని చెప్పినటువంటి వాళ్ళ పెదనాన్నకి ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పాడంట, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి చెప్పలేదట. ఆ రాత్రి అంతా వాళ్ళ పెదనాన్నకి నిద్రట్లేదట. పొద్దున్నే ఫోన్ చేసి
ఏంటి రాత్రి ఇంటర్వ్యూకి వెళ్ళావు, కనీసం వచ్చాక నాకు ఏ విషయం చెప్పలేదు ఏంటి అసలు, ఎందుకు చెప్పలేదు అసలు నువ్వు, అసలు ఫోన్ చేసి చెప్పాలి కదా నాకు, ఏమైంది అసలు అంటే, ఆ అబ్బాయి వెళ్ళాను కానీ వాళ్ళు తర్వాత పిలుస్తానన్నారు, వచ్చే అవకాశాలు లేవంటే, అవునా సర్లే పర్లేదు అంటే, అతని మనసు ఏంటంటే ఆడు ఉద్యోగం వస్తుందేమో అని భయం. అర్థమైందా మీకు? అంటే వాడు ఎదుగుతాడు అనుకుంటే ఆ స్వభావం మంచిది కనుక, అందుకే మనం ఇంకా చెప్పాలంటే ఉద్యోగాలు చేసే దగ్గర కూడా, నేను ఇంతకు ముందు కాలేజీలో ఒక కాలేజీ చెప్పకూడదు అనుకో, ఒక చోట పనిచేసేటప్పుడు ఆ యజమాని స్వభావం ఏంటంటే, ఆ డ్యూటీకి వచ్చే వాళ్ళు ఇస్త్రీ బట్టలు వేసుకుని కానీ, తెల్ల బట్టలు వేసుకుని కానీ వర్క్ వస్తే, నీట్గా ఇన్సర్ట్ చేసుకొస్తే వెంటనే వాళ్ళని చూసి పైకి నుంచి కిందకి, ఆ రోజు ఆఫీసులో వర్క్ కాకుండా తోటలో పని చెప్పేవాడు. ఏమని అంటే ఆ బట్టలు అవన్నీ మురికైపోవాలి. సరే ఏంటి తర్వాత అంటే అని వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకొచ్చావు, అందుకే వెళ్ళారు అక్కడ, మీ పని అది కాదు. ఆయన ఎందుకు వెళ్ళారు తెలుసా, మంచి బట్టలు వేసుకొస్తే నచ్చదు కాబట్టి ఎప్పుడు ఇన్సర్ట్ చేయకూడదు, ఎప్పుడు ఇస్త్రీ, ఇంకా అలా ఇస్త్రీ చేయకోకుండా వెళితేనే బాగుండేది పరిస్థితి. ఒకవేళ ఎప్పుడన్నా కర్మకాలి మంచి బట్టలు వేసుకెళ్ళావా, ఇది మనిషి స్వభావం. అందుకనే ఎన్ని మంచి బట్టలున్నా అలాంటి బట్టలు వేసుకెళ్ళాలి అక్కడికి. ఎందుకని ఇలా మనుషుల దగ్గర కూడా వాళ్ళ స్వభావాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలా ఉన్నామంటే ఏదో అలా ఉన్నానులే, ఎందుకంటే బాగున్నానంటే మళ్ళీ మన మీద పెడతాడు. ఇది మనుషుల దగ్గర ఓకే, కానీ దేవుడు ఎలాంటివాడా? చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏడిస్తేనే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటారు చాలా మంది. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఏమీ లేదని బాధపడుతూ ఉంటేనే సంతోషిస్తాడు అనుకుంటారు చాలా మంది. దేవుడు ఇలాంటి స్వభావం కలిగిన వాడు కాదండి. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆమె మందిరానికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకును కూడా దేవాలయంలో ఏడుస్తూనే ఉంటదంట. ఏడుస్తూనే ఉండే పని. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, నేను ఎంత ఏడిస్తే దేవునికి అంత ఆనందం, దేవుణ్ణి అంత సంతోషపరిస్తే అప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు. కాబట్టి నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏడుస్తూనే ఉండేటువంటి వారై ఉండాలనుకుంటారండి. మనం స్థానిక సంఘంలో ఎప్పుడు కూడా అంతలా ఎవరూ ఏడవం, దుఃఖపడి ఏడ్చేటువంటి ప్రత్యేక కూడికలు కూడా మనం పెట్టం. మొన్న నాగేశ్వర గారు నేను కలిసి వెంకటాపురం వెళ్ళాం. ఆయన నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడు. ఆ వెంకటాపురం వెళితే అక్కడ మా మీటింగ్ చాలా వాక్యం అంతా చాలా బాగానే జరిగింది. ఆ తర్వాత ఒక ఆవిడ అంత వాక్యం చాలా అద్భుతంగా చెప్పారు కానీ ముందు ఒక పాట పాడాలి, పాడలేదన్నారంట. ఏ పాట అంటే అందరు లేచి నిలబడి ఏడుస్తూ దేవుని శక్తి కోసం వాళ్ళు పాట పాడాలంట. ఏడ్చి గంతులేసి పాట పాడితే అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడంటే, అప్పుడు ఈ వాక్యం వినటంలో వీళ్ళందరూ సెటరేట్ అవుతారు. ఆ పాటే పాడలేదు, అంతా బాగుంది కానీ ఆ పాట పాడలేదు అంటే ఏడవలేదు. అందరిలోకి చూసారుగా, గొళ్ళుమని ఏడవలేదని. అంటే ఏడుస్తే తద్వారా దేవునికి ఆనందం అనుకునే మనసు స్వభావం చాలా మంది కలిగిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళందరికీ మాదిరికరమైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? బైబిల్లో ఏడ్చినటువంటి స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అలాంటి వాళ్ళలో అందరికీ కూడా మాదిరికరంగా తీసుకునేటువంటి స్త్రీ ఎవరంటే, లూకాసు వార్త చూడండి 7వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఏం రాయబడింది? వెనకతోట ఆయన పాదముల మీద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసెను. ఇక్కడ ఈ వాక్య భాగములు ఒక స్త్రీ ఏడ్చిందండి. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు పాదాల దగ్గర. ఈమె ఏడ్చినట్లుగా ఎవరు ఏడవలేరు చెప్పాలంటే. ఎందుకంటే ఆమె ఏడ్చినప్పుడు ఆమెకు వచ్చిన కన్నీళ్ల కంట ఏం తెలిసింది అక్కడ? ఆయన పాదాలే తడిసిపోయినాయి సార్. ఆయన పాదాలు తడిసిపోయేంతగా కన్నీళ్లతో ఏడ్చింది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ఆమె అంతలా దుఃఖపడి ఏడ్చింది కాబట్టి ఆ రోజు ఆమె విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తాము. కానీ అక్కడ ఆమె ఏడ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు? 48లో చూడండి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. 50వ వచనంలో, అందుకాయన నీ విశ్వాసం రక్షించను, సమాధాన కలదన వెళ్ళమని ఆ స్త్రీతో
ఈ వాక్య భాగంలో ఆమె ఏడిస్తే, అమ్మ నువ్వు ఏడ్చినట్లుగా ఎవ్వరూ ఏడవలేదు, ఇప్పుడు ఇలాగ ఏడుస్తూ ఉండు అన్నాడా? అన్నాడా? ఆమె ఏడ్చింది. అన్నాడమ్మా, నువ్వు ఎందుకు ఏడ్చావో అది ఈ రోజుతో నీ పాపాలు క్షమించబడిని, నీకు సమాధానం వచ్చింది, సమాధానం గలదానం ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఫస్ట్ లో జ్ఞాపకం చేశాను. హన్న సంతానం కోసం ఏడ్చిందా ఏడవలేదా? ఏడ్చింది. కానీ దేవుడు ఆమెకు ఏడుస్తూనే ఉంటే ఇచ్చాడా, ఏడుపు మానేస్తే ఇచ్చాడా? హన్న ఏడుస్తూనే కంటిన్యూగా ఉంటే ఇచ్చాడా, ఏడుపు మానేస్తే ఇచ్చాడా? మానేస్తే. చూడండి, యోహాను సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఉంటది, ఏలియా ఏలి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఆ రోజు నుంచి ఏం మానేసిందంట? ఆమె అతనితో నీ సేవకులని దృష్టి కృపనందును గాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండట. అంటే హన్నా దుఃఖం పడటం మానేస్తేనే దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చాడు అనే విషయాన్ని అక్కడొక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుని వాక్య భాగంలో మనం బాధపడుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు అనుకునేటువంటిది ఆలోచన వాక్యానుసరమైంది కాదు. ఒక సేవకుడిని ఒక విశ్వాస అడిగిందంట. ఆమెకి ఏ సమస్యలు లేకపోయినా ఏడుస్తూ కేకలేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండటం చాలా ఇష్టం. ఎప్పుడు ఏడుస్తూ ఉండటం చాలా ఇష్టం. ఒక సేవకుడిని అడిగింది, అయ్యా నేను మందిరంలో బాగా ఏడుద్దాం అనుకుంటున్నాను, ఆదివారం ఏడవనా అడిగిందంట. ఆయన అన్నాడు, అమ్మ ఆదివారం ప్రభువు దినం, మహోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ కలగ చేసిన దినం. ఆ రోజు సంతోషించాలా తప్ప ఆ రోజు ఏడవకూడదు. పోనీ గృహ కొడుకులు ఏడవనా అందంట. అమ్మ వాళ్ళు కృతజ్ఞతగా కొడుకు పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి నువ్వు దుఃఖపడి ఏడిస్తే అది వాళ్ళకి సంతోషాన్ని కలగ చేయదు అని చెప్పేదంట. అయితే ఉపవాస ప్రార్థన పెట్టుకుని ఉపవాస ప్రార్థన ప్రొద్దుని సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉందాం అని అందంట. ఉపవాస ప్రార్థనలో దుఃఖపడమంటే, దుఃఖపడి ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? దానికి అన్నాడంట, ఇది నేను చెప్పే సమాధానం కాదు. యేసుక్రీస్తు చూడండి, మత్తయి సువార్తలో ఏం తెలియపరిచారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయకూడదంట? దుఃఖము కాదు కదా, దుఃఖించే ముఖమే మీకు కనపడకూడదు. వేషధారులైతే రాకపోయినా వచ్చినట్లుగా దుఃఖముఖం పెట్టుకుంటారు. కనుక మనం బాధపడితే దేవుడు సంతోషిస్తాడు అనుకుని ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వేషధారులు. ఆయన అంటున్నాడు, మీరు ఉపవాసం ఎప్పుడు చేసినా వేషధారులు చేసినట్లుగా మీరు దుఃఖముఖులై ఉండకూడి. ఎందుకంటే వాళ్ళు మనుషులకు కనబడవలనని దుఃఖముతో ప్రార్థన చేసినట్లుగా వాళ్ళు నటిస్తారు. మీలో కనబడే పశ్చాత్తాపమైనా, మీలో ఉన్నటువంటి మారు మనసైనా నీ ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరికి కనిపించాలి? మత్తయి సువార్త 6:5 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టం. చూడండి, ఇక్కడ వేషధారులైతే ఎవరు కనపడాలని చేస్తారంట? మనుషులు కనపడాలని వీధులలోను సమాజ మందిరములను కేకలు వేసుకుంటూ చేస్తూ ఉంటారంట. ఇది చాలా గొప్ప విశ్వాసం అని కొంతమంది భావిస్తూ ఉంటున్నారు కూడా. ఏడుస్తూ ప్రార్థన చేస్తే అందరూ వింటే మంచిదని. ఒక ప్లేసులో లేక సంఘం కొడుకుని ప్రార్థన చేస్తా ఒక్కసారిగా అందరూ పెద్దగా ఏడుస్తుంటే ఆ రోడ్డు అంటే వెళ్ళి పోలీస్ ఆయన వచ్చాడంట. ఏం జరిగిందని? వాస్తవంగా జరిగిందండి. ఏమి లేదు, ప్రార్థన చేసుకుంటారు. ఇదేం ప్రార్థన అమ్మా అన్నాడంట. అంటే నీవు పశ్చాత్తాపమే గాని, దుఃఖమే గాని, ప్రార్థనే గాని మనుషులు కనబడాలని వేషధారణ కలిగినటువంటి వాడుగా నువ్వు చేయొద్దు. నిన్ను నువ్వు ఎంత బాధ పెట్టుకుంటే, అంత ఏడిస్తే అంత దేవుడు ప్రేమిస్తాడు అనేటువంటిది వాక్యానుసారం కాదు. ఎందుకంటే నువ్వు సంతోషించాలని దేవుడు కోరుకుంటాడా తప్ప
నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, ఏడుస్తూ ఉంటే నాకు ఇష్టమని దేవుడు ఎప్పుడు కోరుకోవట్లేదు. ఎప్పుడు ఏడ్చే వాళ్ళని మనమే ప్రేమిస్తామా? ఎప్పుడు ఏడుతుండే వాళ్ళతో స్నేహం చెయ్యం, ఎప్పుడు ఏడుతుండే వాళ్ళతో సహవాసాన్ని మనం కలిగి ఉండం. కనుక దుఃఖం అనే దాని విషయంలో లేఖనానుసారంగా దుఃఖపడేటువంటి వాళ్ళని దేవుడు ఎలా ఇష్టపడతాడు అంటే, వాక్యానుసారమైనటువంటి దుఃఖము చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టింపదు. లోక సంబంధమైన దుఃఖము మరణమును. అంటే ఇక్కడ 2 రకాల, మీకు అర్థమయ్యే ఏడుపులు ఉన్నాయి. 2 రకాలుగా ఏడుస్తారంట మనుషులు. ఒకటి, వాక్యానుసారమైన దుఃఖం ఏం కలగజేస్తుంది? రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. అంటే వాక్యానుసారంగా ఒక్కసారి దుఃఖపడిన వాడు ఇంకా ఎప్పటికీ దుఃఖపడే పని రాదు. ఇంకా ఏం పొందుతాడు? మారు మనసు పొందుతాడు. ఇప్పుడు దుఃఖం ఎప్పుడు వస్తుంది? బాధ ఎప్పుడు కలుగుతుంది? పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. నువ్వు పాపం చేసావు, నువ్వు ఆ పాపం చేసావు అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి దుఃఖపడ్డావు. నీకు ఆ రోజు కలిగిన దుఃఖం దైవ చిత్తానుసారమైనది అయితే నీలో మారు మనసు వస్తుంది. ఇంకెప్పటికీ దుఃఖం నీకు రాదు. అలా కాదు, వారం ఏడుస్తున్నావంటే దాని అర్థం నువ్వు వారం ఏడుస్తూనే ఉంటున్నావంటే నీకు మారు మనసు రాలేదు. మరి ఎందుకు వారం ఏడుస్తున్నావంటే, ఏడుస్తే దేవుడు ప్రేమిస్తాడని నీ ఆలోచన. దేవుడు అంటున్నాడు, దైవ చిత్తానుసారంగా దుఃఖపడేవాడు ఒక్కసారి దుఃఖపడదు, ఇంకెప్పటికీ దుఃఖపడడు. మరలా దుఃఖపడతాడు. అంటే అది లోక సంబంధమైంది. వాడు లోక సంబంధమైన వాడుగా ఉండి నేను బాధపడితే దేవుని సంతోషపడతాడు అనే ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉండేటువంటి వాడు. దేవుడైతే స్వభావాన్ని కలిగి లేడు. సోదరులు చదివారు మొట్టమొదటి వాక్య భాగాన్ని ఫిలిప్పీ పత్రికలు. ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ఏడవండి. మరలా చెప్పుదని ఏడవండిదా? ఎల్లప్పుడూ సంతోషించండి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీరు. అదేంటి, దుఃఖం వస్తుంది కదా, బాధ వస్తుంది కదా అంటే దాని యందు కూడా దేవుని వాక్యం అర్థమైతే సంతోషమే కలుగుతుంది. యోబు ఏడ్చాడా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికే మహిమ కలుగును కాక అన్నాడు. దావీదు ఏడ్చాడా? బిడ్డ చనిపోతే తిరిగి వాడి దగ్గరికి వెళ్తారు కానీ తిరిగి వాడి దగ్గర నేను తీసుకొచ్చి రాలేను కదా అన్నాడు. ఇంకా దైవ చిత్తానుసారముగా ఆయన చెప్పే మాట ఏంటంటే, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి, నేను మిమ్మల్ని మరింత సంతోషపరుస్తాను. అది తప్ప ఎప్పుడు కూడా నేను ఎంత ఏడిస్తే అంత దేవుడు ఆనందిస్తాడనే ఆలోచన కలిగి ఉంటాం అనేది దేవుని విషయంలోనే మనం చెడు ఆలోచన కలిగిన వాళ్ళగా ఉన్నాం. ఇదేంటో తెలుసా? వేషధారణ. ఏంటది? నన్ను నేను బాధ పెట్టుకుంటే దేవుడికి ఇష్టం అనుకునేది వేషధారణ. అది కలిగి ఉండకూడదు. ఇప్పుడు మూడోది చెప్పుకుంటున్నాం కదా, మన సమయాన్ని బట్టి మనం ముగించుకుంటాం. మూడోది ఏంటి? దేవుని సంతోషపెట్టి నీవు సంతోషించాలనుకోవటం. దేవుని సంతోషపెట్టి నేను సంతోషించాలనుకోవటం అనేది కరెక్టే. కానీ దేవుణ్ణి సంతోషపెడుతూ నేను సంతోషించాలనే ఆలోచన మంచిదే. కానీ దేవుణ్ణి సంతోషపెట్టే విధానం కరెక్ట్ అయి ఉండాలి. మళ్ళీ ఈ రోజులో కొంతమంది దేవునిని సంతోషపెడితే నా సంతోషాలు పరిపూర్ణం అవుతాయని నమ్ముతున్నారు. ఇది లేఖనాల్లో యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా. యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నట్లయితే, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అనే మాట రాయబడింది. ఇప్పుడు ఈ వాక్య భాగములో దేవుడు మన సంతోషాలు పరిపూర్ణం చేయాలంటే మన యందు ఆయన ఏం కోరుకుంటున్నాడు? మీ యందు నా సంతోషం ఉండాలి అనే పదం ఉంది. అంటే మనం దేవుణ్ణి సంతోషపరిస్తే అప్పుడు దేవుడు మన సంతోషాలన్నీ పరిపూర్ణం అంటే ఏంటి? సంపూర్ణంగా నెరవేరుతాయి. అనుకున్నటువంటి ఇల్లు కట్టుకుంటావు, మీ పిల్లల జీవితాలు స్థిరపరచబడతాయి, నీ ఆరోగ్యము స్థిరపరచబడుతుంది. నువ్వేదైతే కోరుకున్నావు అది సంపూర్ణం అవుద్ది. ఎప్పుడు? నీ యందు మొదట ఆయనకి సంతోషం అన్నప్పుడు. ఇది చేయాలనే చాలా మంది
చాలా ఖర్చు పెట్టి, చాలా ప్రయాసపడి దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నాలు చేసే విధానంలో దేవుణ్ణి సంతోషపెడుతున్నాం అనుకుంటూ కొంతమంది బాధ పెడుతున్నారండి. అది తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళేమనుకుంటున్నారంటే మేము దేవుణ్ణే సంతోషపెడుతున్నాం అనుకుంటున్నారు గానీ, దేవుణ్ణి సంతోషపెడుతున్నామనే భ్రమలో కొంతమంది దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళగా ఉంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పండగలు బాగా చేస్తే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడా? ప్రశ్న. పండగలుగా మనం ఏదైనా బాగా చేస్తే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడా? సంతోషిస్తాడా? కొంతమంది యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని గురించి, ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, లేఖనాలు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా ఆయన జన్మించిన సమయాన్ని రాయలేదు. రెండవది, యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని సంతోషంగా జరిపితే బాగుంటదని చెప్పి ఆయన తల్లి ఎప్పుడు బర్త్‌డే చేయలేదు. పోనీ తమకు వాక్యాన్ని బోధించినటువంటి ఆయనను ప్రత్యేకముగా భావించి అపోస్తలులు కూడా ఎప్పుడు ఆయన జన్మదినాన్ని జరిగించలేదు. పోనీ అపోస్తలులు సేవలో నిమగ్నం అయిపోయారు కదా! ఆ తర్వాత 5,000 మంది, 4,000 మంది వేల కొలదిగా సంఘాలు కొరింథీ, ఎఫెసీ, ఫిలిప్పీ, తెస్సలోనిక పట్టణాల్లో స్థిరపరచబడిన తర్వాత ఆ సంఘాలు ఎప్పుడూ కూడా క్రీస్తు వారి యొక్క జననాన్ని పండగగా చేయలేదు. వారు ఎందుకు చేయలేదో తెలుసా? వాళ్ళకి దేవుని సంతోషపరచాలని తెలీదా? ఇప్పుడు పిల్లల విషయంలో ఇంచుమించు మన పిల్లలందరికీను కూడా అందరూ బర్త్‌డే చేస్తారు. చాలా హ్యాపీ కూడా. మొన్న మా వోడికి చేశారు. వాడది చూసి అసలు ఫోన్‌లో చూసి చాలా హ్యాపీ. 3 అరల పెట్టి కేక్ తెచ్చారు. అంటే ఆ కేక్ తీసుకొస్తే వాడు చాలా ఆనందం పిల్లలకుంటది కదా! మరి దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు వారికి బర్త్‌డే చేస్తే దేవునికి ఆనందం ఉండదా? అది ఆనందంగా దేవుడు భావించడా? అలా దేవుడు సంతోషించడా? అని ఆలోచన చేస్తే, దేవుడు చెప్పకపోయినా యేసుక్రీస్తు వారికి బర్త్‌డే చేస్తే దేవునికి ఆనందమే కలుగుతుంది అని ఆలోచించేటువంటి ఈ పండగల విషయంలో, ఈ పండగ చేస్తే దేవునికి ఆనందం అని మనం అనుకుంటే, ఈ పండగ అసలు ప్రవేశపెట్టబడక మునుపే దేవుడు పెట్టినటువంటి ఆయన పండగలే తీసేసాడు. యెషయా గ్రంథం చూసినట్లయితే, యెషయా గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అప్పటికి ఇశ్రాయేలీయులకు 5 పండగలున్నాయి. పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ఆలయ ప్రతిష్ఠ పండుగ, పూరీము పండుగ అని అనేకమైన పండగలున్నాయి. కానీ ఆ పండగల విషయంలో ఆయన ఏం చెప్పాడో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం. నీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టిన దోపార్పణము, దానికను త్యాకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపుకూడిన ఉత్సవ సమాజము నేను వార్చజాలను. మీ అమావాస ఉత్సవములను నియమ కాలములను అవి నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాడిని సహింపలేక విసిగి ఉన్నాను అనే పదం అంతా అక్కడ. ఈ వాక్య భాగంలో ఉత్సవం అంటే ఏంటి? పండగ. ఇక్కడ వరకును కూడా యూదులు 5 పండగలు చాలా అద్భుతంగా జరిగించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ దేవుడే ఈ పండగలు చేయమని చెప్పాడు. లేవియాకాండము మనం చూసినట్లయితే ఈ 5 పండగలు చేయమని దేవుడు చెప్పాడు. పండగలు చేయమని చెప్పిన దేవుడు ఏమన్నాడంటే, మీరు ఉత్సవంగా చేసే పండగలు నాకు అసహ్యంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అసహ్యకరంగా. నిజంగా జరిగేటువంటి పండగల్లో దేవునికి మహిమ కలుగుతుందా? సువార్త వెళుతుందా? ఎంత అసభ్యకరమైన, అసహ్యకరమైన పరిస్థితుల్లో నృత్యాలతోనూ, రకరకాల హేళనలతోనూ జరుగుతూ ఉన్నాయి. యవనస్తుల విషయంలో ఇంకెంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. కనుక పండగ అనే పేరుతో మీరు చేసే అసహ్యకరమైన కార్యక్రమాలు నేను సహించలేకపోయాను, వార్చలేకపోతున్నానని చెప్పి పెట్టిన పండగల్ని దేవుడు తీసేశాడు అక్కడ. మరి దేవుడు చెప్పినటువంటి ఈ పండగను జరిగించే విషయంలో మనం చేస్తే దేవునికి సంతోషం అని మనం అనుకుంటున్నాం. మనం చేస్తే దేవునికి సంతోషమే అయితే దాన్ని జరిగించే విధానాన్ని దేవుడు వాక్యములో వ్రాసి ఉంచేవాడే కదా.
రాశాడు వాక్య భాగములో. గ్రంథములో అది వ్రాయబడలేదు. వ్రాయబడకపోయినా దేవుని సంతోషపెట్టడం కొరకు ఏం చేసినా దేవుడు ఇష్టపడతాడు అంటే, పాత నిబంధనల ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ సౌలు అనే ఒక రాజు దేవుడు చెప్పనటువంటి ఒక పనిని దేవుని సంతోషం కోసం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఈ వాక్యం అర్థం చేసుకోండి ఒకసారి. దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకోవటంలో కలిగే సంతోషం కంటే దేవునికి బలులు అర్పణలు ఇచ్చినంత మాత్రాన దేవుని సంతోషం కలుగుతుందా? ఇక్కడ సౌలు అనే వ్యక్తికి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అమాలీకుల ప్రాంతానికి నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ విధమైన వస్తువులు కానీ పశువులు కానీ తీసుకురావద్దు, అవి నాకు నచ్చవు, అవి వద్దు అని వాటిని ఆయన ఖండించాడు. సరే సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా కాల్ చేస్తున్నాడు. కాల్ చేస్తుంటే సౌలుకి అతనితో ఉన్న వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు వద్దన్నాడు కానీ ఆయన కోసమే చేస్తే ఆయన ఎందుకు వద్దంటాడు? ఎవరి కోసం? దేవుడి కోసమే పట్టుకెళ్ళి దేవునికే ఇస్తే ఎందుకు వద్దంటాడో చెప్పి బలిసిన పశువులు పట్టుకుని సౌలు వచ్చాడు. అప్పుడు సమూయేలు అన్నమాట, నీవు దేవుని సంతోషం కోసం దేవుడు చెప్పకపోయినా దేవునికే బలులు అర్పణలు ఇద్దామనుకుంటున్నావు కదా. బలు అర్పించుకుంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు కవ్వు అర్పించుట కంటే మాట వినటం. కనుక దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటములో కలిగేటువంటి ఆనందం దేవుడు చెప్పని దాన్ని ఎంత ఖర్చు పెట్టి చేసినా దేవునికి అది కలిగేది కాదు. పైగా దేవుడు చెప్పని దాన్ని చేసిన వాళ్ళంగా, ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాళ్ళంగా, అక్రమం చేసిన వాళ్ళముగా దేవుని దృష్టిలో మనము త్రోసివేయబడతాం. అప్పుడు మన సంతోషాలు ఎంత మాత్రమును కూడా అవి పరిపూర్ణము కావండి. అవుతాయా? సౌలు చేసిన ఈ పనికి అతనికి దేవుని ఆశీర్వాదం పట్టిందా, దెయ్యం పట్టిందా? ఎప్పుడైతే దేవుడు చెప్పకపోయినా దేవుని సంతోషం కోసం చేస్తే తప్పేంటి అనుకున్నాడో, ఆశీర్వాదం రాకపోగా దెయ్యం పట్టి సౌలు భ్రష్టమైన జీవితంలో చివరికి అంత భక్తిపరుడైన సౌలు తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. 7 దినాల్లో కూడా క్రైస్తవులు చేసిన చిన్న చిన్న పొరపాటులు వాళ్ళ భక్తి జీవితాన్ని పూర్తిగా భ్రష్టత్వంలోకి పడేస్తున్నాయి. చిన్న విషయాలండి. నిన్న ఒక 2 సహోదరులు వచ్చారు మన దగ్గరికి, నందమూరు నుంచి. ఆయన అంటున్నాడు, ఒక సహోదరు ఉండేదంట, ఆమె ప్రార్థనకు వచ్చేది, బాగలేదు, అనారోగ్య పరిస్థితి బాగలేదు, కానీ సంఘమంతా ఆమెకు ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేసేవాళ్ళు బాగా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఆవిడ వచ్చి, ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థన వల్ల ఇలాంటివి సంపూర్ణంగా జరగవని చెప్పి చక్కగా డాక్టర్లు కూడా స్వస్థత కలగదనుకున్న ఆమెకి ప్రార్థనలు చేస్తూ వాళ్ళు చక్కగా విజ్ఞాపన చేస్తుంటే ఆమె తిరిగి కోలుకుంటుంది. వీళ్ళు ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆమె గుండు కొట్టించి తాళ్ళు ఎక్కించారట. ఇంటికి వచ్చిన వారానికి ఆమె చచ్చిపోయింది. వారానికే చనిపోయింది. వాళ్ళందరూ అనే మాట ఏంటో తెలుసా? సంఘమంతా 3 నెలలుగా ప్రార్థనలు చేసినా బతకలేదు. 3 నెలలుగా చేశారు కాబట్టే బ్రతికింది. వారం రోజులు ఎందుకు చనిపోయిందంటే ఆమె మార్గము తప్పి మరొక చోటకి వెళ్ళిపోయింది. సౌలు చేసింది కూడా అంతేనండి. 40 సంవత్సరాల దేవుని దగ్గరే ఉన్నాడు. అతని జీవితం అద్భుతంగా ఉంది. ఒక్కసారి, అది కూడా లోక సంబంధంగా ఈయన చేసినట్టు పని కూడా కాదండి, దేవుని కోసమే. దేవుడు చెప్పకపోయినా దేవుని సంతోషిస్తాడనే ఉద్దేశంతో చేసేసాడు దాన్ని. సౌలు పంపించి వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు కాదు ఎవరైనా, నేను చెప్పలేదు అంటే అది నాకు ఇష్టం లేదని అర్థం. నాకు ఇష్టం లేదని నా సంతోషం కోసం చేశావంటే దాని యందు నాకు సంతోషం కలగదు. కాబట్టి కనుక నన్ను ఈ రకంగా మీరు సంతోషపరచాలనే ప్రయత్నాన్ని చేసేటువంటి వారై ఉండకూడదు అని సౌలు విషయంలో హెచ్చరిక చేశాడు. ఇలాంటి వారందరినీ కూడా బైబిల్లో యేసుక్రీస్తు పెట్టిన పేరేంటంటే, మత్తయి సువార్త చూసినట్లయితే 7వ అధ్యాయంలో వీళ్ళందరూ ఆయన చెప్పకపోయినా ఆయన నామం పేరట ఇవన్నీ జరిగించారు. 7:21 చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో,
ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి ప్రకారం చేయువాడే ప్రవేశించను. ఇప్పుడు చూడండి, ఆ దినమున చదవండి, చదవండి బ్రదర్. నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురుండి ఉండి అని వారితో చెప్పుదును. చాలండి. ఈ వాక్య భాగంలో సోదరు చెప్పిన మాట స్పష్టంగా ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటల అర్థం ఏంటి? ప్రార్థన చేయలేదా? ప్రవచించలేదా? దేవుని సేవను జరిగించలేదా? దేవునికి ప్రార్థన చేశారు, ప్రవచించారు, దేవుని పరిచయం చేశారు, యేసుక్రీస్తు పేరట దెయ్యాలు కూడా వెళ్ళగొట్టేశారు. అంత అద్భుతమైన కార్యాలు చేసిన వాళ్ళుగా ప్రజల్లో మంచి పేరు వచ్చింది. దేవుడైతే ఒక్క మాటతో కొట్టేశాడాన్ని. ఏంటది? అక్రమము చేయవారు. అక్రమం అంటే ఏంటి? క్రమము కానిది. మీరు జరిగించారు కానీ మీరు దాన్ని చేసేటప్పుడు దీన్ని ఎప్పుడైనా చూసారా? దేన్ని? బైబిల్ని మీరు చూసారా? మీరు మీ ప్రవర్తనలో దేవుని వాక్యమును మాత్రమే పెట్టుకునేటువంటి వారై మీరు ఉండండి. ఎవరి మాట వినేటువంటి వాళ్ళై ఉండాలి. ఇప్పుడు ఈరోజు మా గ్రేస్ వాళ్ళు విజయవాడ వెళ్తున్నారు. ఆయన అర్థంగా చెప్తున్నాను నేను. వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకునే బాప్తిసం వాక్యానుసరణ క్రమము కాదని ఏమికి తెలుసు. ఈమె కోడలుగా వెళ్ళి చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి ఆ వాక్యము పూర్తిగా అర్థం కాక ఆయన నమ్మిందే నిజమని ఆ క్రమంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ గ్రేసి వెళ్ళి ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఎలా ఆలోచన చేస్తాడు? కోడల మాట వినాలా, పాస్టర్ గారి మాట వినాలా? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? కోడల, పాస్టర్ గారా అనే ఆప్షన్ పెట్టుకుంటే ఆ రెండు ఆప్షన్లో పాస్టర్ గారే వచ్చేది. అతను పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటో తెలుసా? కోడల మాట వినాలా, పాస్టర్ గారి మాట వినాలా, బైబిల్ మాట వినాలి. ఏదనాలి? ఇది కూడా పెట్టుకుంటేనే సత్యంలోకి వస్తాడు. అలాగే మనమందరమును కూడా మనుషుల విషయంలో మాత్రం ఆలోచన చేస్తే అక్రమము చేయని వారుగా ఎంచబడి సంతోష పెడుతున్నాం అనుకుని దేవుణ్ణి బాధ పెట్టేటువంటి వాళ్ళం అయిపోతాం. యేసుక్రీస్తు చెప్తే చూడండి, మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్త యొక్క వాక్య భాగంలో లేఖనాలు పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయములో 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. 15వ అధ్యాయం 9వ వచనం. 7వ వచనంలో ఫస్ట్ పదం ఏంటి? వేషధారులారా. అంటే వీళ్ళెవరిక్కడ? నటించేవాళ్ళు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దేవుడు ఎందుకు వాళ్ళు ఎంతలా గనపరిచి, ఎంత ఖర్చు పెట్టి, అంత ఆర్భాటంగా కార్యక్రమాలు చేస్తున్నా వాళ్ళని ఎందుకు దూరంగా ఉన్నారంటున్నాడు? వాళ్ళు మనుషులు కనబడవాలని వేషధారులాగా వాళ్ళు పెదాలతో కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. అంటే వాళ్ళ హృదయం దూరంగా ఉందంటే ఆ హృదయం దేనికి దూరంగా ఉందని? సేవకుల దగ్గరగానుంది, మందిరాల దగ్గరగానుంది, వాక్యానికి మాత్రం దూరంగా ఉంది. వాక్యమే దేవుడు కదా. వాక్యానికి మాత్రమే దూరంగా ఉండి పోవటాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూడండి, మనుషులు కల్పించిన పద్ధతుల్లో దైవోపదేశాలను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఏమైపోతుంది అక్కడ? మనుషులు కల్పించి, అది కూడా దేవుని సంతోషపెట్టడం కోసమే కదా. మనం కేకులు కట్ చేసినా ఏం జరిగించినా దేవుడు సంతోషిస్తాడనే ఉద్దేశం. బాగా జరిగించుకుంటే అది దేవునికి ఆనందం, దేవునికి ఆనందం అనుకుంటున్నాము కానీ సౌల్లాగా మనం క్రమ తప్పిపోతున్నామేమో. అది అది ఆయనకి ఆనందం అయితే చెప్పేవాడు కదా. అది అసహ్యకరంగా జరిగిస్తారని తెలుసు ఆయనకి. అసహ్యకరమైన విధానంలో జరిగించే విధానం ఉంటుందని కనుకనే దాన్ని ఆయన మరుగుపరిచాడు, దాన్ని రహస్యంగా ఉంచాడు, దాన్ని జరిగించమని అక్కడ ఆజ్ఞాపించలేదు. దాని విషయంలో ఆయనకు ఆనందం అని కూడా ఇప్పుడు కూడా ఆయన చెప్పలేదు. కనుక ఇక్కడ దేవుని సంతోషపెడితే మనం సంతోషంగా ఉంటాం అనేది 100% కరెక్ట్. కానీ దేవుని సంతోషపెడుతున్నాం అనుకుని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని బాధ కలిగిస్తే సౌల్లాగా ప్రమాదంలో పడిపోతాము అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒకటి. ఇక రెండవది, దేవుణ్ణి చెప్పి ముగిస్తాను. ఇంకా దేవుణ్ణి సంతోష పెట్టడంలో కొంతమంది చేసేటువంటి ప్రయత్నాల్లో
వాస్తవానికి దేవుడు ఎలా ఉంటాడు అనేది ఏ మనిషికైనా తెలుసా? దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? దేవుడిని ఎప్పుడైనా చూసారా? దేవుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. అపోస్తలుడైన పౌలు గారే చూడండి, 6వ అధ్యాయం, పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు, ఎవడనో ఆయనను చూడలేరడు అంటారు. అంటే ఇక్కడ ఈ వాక్య భాగములో దేవుణ్ణి ఎవరైనా చూసారా? చూడలేదా? ఇక్కడేముంది? ఎవ్వడూ దేవుణ్ణి చూడలేదు. ఎవ్వడికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. అలాగే మానవ శరీరంలో ఉండగా ఏ నరుడు దేవుని భవిష్యత్తులో కూడా, ఈ పత్రిక రాసినప్పటికీ ఎవడో దేవుని చూడలేదు. ఆ తర్వాత కూడా శరీరధారిగా నరుడు మనుష్యుడిగా ఉన్నప్పుడు ఎవడో దేవుణ్ణి చూడలేడు. ఎందుకని? చదువుకుంటాం ద్వితీయోపదేశకాండంలో, దేవుణ్ణి చూస్తే ఏ నరుడు కూడా బతకడు. ఏ మనిషి చూడని దేవునికి నువ్వు రూపాన్ని ఇవ్వాలనుకోవటం ఆయనకి సంతోషమా? పోనీ మానవునిగా ఈ లోకములో యేసుక్రీస్తు వారు జన్మించాడు. యేసుక్రీస్తు వారి యొక్క రూపం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని పేజీలు ఎక్కడైనా మనకు కనపడదా? ఫోటో ఉందా? యేసుక్రీస్తు వారి ఆకారం దేవుడు బైబిల్లో ఎంత రాయించాడు కానీ ఆయన బొమ్మను గీయించలేదు. దేవుడు తన స్వరూపాన్ని ఎక్కడా ఎవరికి చూపించలేదు. ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు చూపించలేదు? ఎందుకు చూపించలేదంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను దేవుని ఆత్మస్వరూపుగానే వాళ్ళు చూడాలని. రెండవది, నిర్గమకాండము 21వ వచనములో, ఆ పైన ఆకాశం అందు కానీ కింద భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ దేని రూపాన్ని, అంటే నరుడు విగ్రహము సంబంధమైన ఆరాధన చేయకూడదని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఒకవేళ తన రూపాన్ని ఇస్తే తన రూపాన్ని బొమ్మగా చేసుకుని తన రూపాన్ని వాళ్ళు పూజిస్తారేమోనని చెప్పి, దేవుడు ఆత్మతో సత్యముతో మాత్రమే వాళ్ళు ఆరాధించాలి, పరలోకములో నన్ను చూడాలనుకోవాలి తప్ప, వాళ్ళ కనులు ఎప్పుడూ కూడా ఆకాశం వైపు చూడాలి తప్ప ఎదురుకుండా నన్ను ఒక ఆకారం వైపు ఉండకూడదని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే ఈ ఆకారాన్ని చూస్తే పరలోకాన్ని గురించిన దృష్టి వాళ్ళకు ఉండదని. అలా దేవుడు తన రూపాన్ని ఇవ్వకపోయినప్పుడు దేవుని సంతోషం కొరకు మనం ఏదైనా ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన సంతోషిస్తాడా? హర్షిస్తాడా? ఆయన రూపాన్ని ఇవ్వలేదు, కానీ ఆయన కొరకు మనం గొప్పగా ఏదో ఒక రూపాన్ని ఏర్పాటు చేసి సంతోషిస్తాడా? ఒక ఫోటో మనం పెట్టుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఫోటోగా భావించి మనం వెళ్ళి, అంటే నేను అర్థం అవడం చెప్తున్నాను, మనం వెళ్ళి ఆ ఫోటో దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. వాస్తవం యేసుక్రీస్తు అలాగే ఉంటారని తెలుసా? అన్ని ఫోటోల్లో ఒక బొమ్మే ఉంటుందా? ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు. వాళ్ళు మనలాంటి మనుషులే. మీకు చెప్పాలంటే, మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, సరదాగా మీరు అనుకున్నా, మా రాజారాం గారికి జుట్టు బాగా పెంచి, గడ్డం బాగా పెంచి, అంగి వేస్తే, తాడు కడితే, ఫోటో తీస్తే, ఇప్పుడు ఆయన కూడా ఏమైపోతాడు? ఇప్పుడు రాజారాం గారు నిలబడి ఉంటాడు, అందరూ వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి ప్రార్థన చేయమంటే మీరు చేస్తారా? ఎందుకని? ఆయన మనిషి అని. మరి మన రూపాల్లో చూసేటువంటి వాళ్ళు ఎవరో కూడా, ఆయన ఎవరో కూడా యేసుక్రీస్తు యొక్క ఆకారం అనేది కాదు. అది ఆకారం కాకపోతే అయిందిలే, మనం చేసుకుంటే తప్పే ఉంటది. ఒక రూపాన్ని పెట్టుకుంటే మన గురి అలాగే ఉంటది కదా, ఒక రూపాన్ని పెట్టుకుంటే మనం ఏకాగ్రతగా ఉంటాము కదా అనుకుంటే, పాత నిబంధన భాగంలో ఒక జనాంగానికి ఇలాంటి ఐడియా వచ్చిందండి. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, పాత నిబంధన భాగం చూసినట్లయితే మనం ఇశ్రాయేలీయులు మీరు చెప్పినట్లుగా నిర్గమాకాండంలో 32వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని సాగిలపడి బలి అర్పించి, ఈ పదం చూడండి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. ఏమన్నా తెలుసు ఇక్కడ? అంటే ఇక్కడ యెహోవా దేవుడు
విశ్వాసము వాళ్ళు విడిచిపెట్టలేదండి. దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడు చేసిన కార్యాలు గుర్తున్నాయి, దేవుని నామాన్ని కృతజ్ఞత కలిగిన వాళ్ళగా ఉన్నారు. వాళ్ళు చేసిన చిన్న పొరపాటు ఏంటో తెలుసా? మనల్ని నడిపించినటువంటి ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మనం ఒక బొమ్మను చేసుకుని ఆ దేవుణ్ణి ఈయనలో చూసుకున్నామని, మళ్ళీ ఎవరి బొమ్మను చేస్తే ఎవరు ఊరుకోరని ఓ బంగారు దూడ బొమ్మను చేసి ఆ దూడ బొమ్మను నిలబెట్టి ఇందులో మనం దేవుణ్ణి చూసుకున్నాం, ఐగుప్తు దేశానికి మనం విడిపించి తీసుకొచ్చినటువంటి యెహోవా దేవుడు ఇదే అన్నారు అక్కడ. దేవుడు నిజంగా నన్ను పోల్చుకుని మీరు విలువైన బంగారపు బొమ్మ చేసుకున్నారంటే నాకు చాలా సంతోషం అన్నాడా? నన్ను చూసుకోవటానికి మీరు ఒక గురి పెట్టుకున్నారు. నిజంగా నాకు రాల ఈ ఐడియా ఒక ఫోటో ఇస్తే బాగుంటుందని, నాకు రాల ఈ ఐడియా ఒక కొండ ఇస్తే బాగుంటుందని, నాకు రాల ఈ ఐడియా ఒక మాల వేసుకుంటే బాగుంటుందని ఆయన అనుకోలేదండి. ఆయన అనుకున్నాడా? ఆ రోజు ఏం జరిగింది? గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ రోజు ఇంచుమించు ఆ పని చేసినటువంటి 3,000 మంది ఒక్కసారి చచ్చిపోయారు. మరణశిక్ష విధించేశాడు వాళ్ళకి. వాళ్ళ ఆలోచన మంచిదే కదా, ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఎందుకు దేవుడు సంతోషించలేదంటే అది ఆయన యొక్క చిత్తము కాదు కనుక. ఎవరి చిత్తము? కనుక ఇప్పుడు ఈ రెండవది, ఒక బొమ్మను చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు, దాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలనుకుని మనం ఏ ప్రతిమకు లోక సంబంధంగా యేసుక్రీస్తు ఫోటోగా భావించి మనం చేసినా మనం దేవుని శిక్షణ పొందుకుంటాం. దేవుడు చెప్పకపోయినా ఆయనకు ఒక పండగను, ఒక బర్త్డేను మనం చేద్దాం అనుకుంటే సౌలులాగా మన జీవితాలు పతనం అయిపోయిన పరిస్థితుల్లో, ప్రమాదాల్లో మనమే కొండ తెచ్చుకునేటువంటి వాళ్ళమై ఉంటాం. ఇప్పుడు దేవుడికి కావాల్సింది బర్త్డే కాదండి, న్యూ బర్త్ కావాలి. ఏం కావాలి? దేవుడు బర్త్డే కోరుకోవట్లేదు. న్యూ బర్త్ ఏంటేంటి? కొత్తగా జన్మించటం. ఇది ఆజ్ఞాపించాడు ఆయన. బర్త్డే అనేది అక్కడ కోరుకోలేదు. కానీ యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పింది ఏంటో తెలుసా? బర్త్డే చేయండి, బర్త్డే చేయని చెప్పలేదండి. ఎవడైనా సరే చదవండి, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తే గాని, జన్మ అంటే ఏంటి? బర్త్డే. ఒకడు కొత్తగా జన్మిస్తే గాని, కొత్తగా జన్మించినప్పుడు ఏం చేయాలని? క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొంది తన మనసును మార్చుకుంటే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. కనుక బర్త్డే కాదు, న్యూ బర్త్ అని చాలా ప్రాముఖ్యమైనది ఉండాలని, అది మీరు కలిగినటువంటి వారుగా ఉంటే తప్ప ఎవడో కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక దేవుడు ఘనంగా క్రీస్తు బర్త్డే చేసి సంతోషించాడు. 2-3 ఉందని నన్ను ఒప్పుకొని నీటిలో మునిగితే సంతోషిస్తాడు. ఇది ఆయనకి నిజమైన ఆనందం కలిగించేది. కొత్తగా నువ్వు ఆత్మ సంబంధంగా నీటి మూలముగా జన్మిస్తే అది ఆయనకి నిజమైన సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. అదే ఆయన కోరుకుంటున్నాడు. చివరగా చూడండి, మనం అనుకున్నట్లుగా ఇప్పుడు దేవుని సంతోషపెట్టి మనం సంతోషం పరిపూర్ణం చేసుకోవాలనుకుంటే ఆయన కోరుకున్న సంతోషం అనేది ఎక్కడ ఉందో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను రాసినటువంటి 3వ పత్రిక, నా పిల్లలు ఏమనుసరించి? సత్యం అంటే ఏంటి? వాక్యమును అనుసరించి. నా పిల్లలకి వాక్యమే ఆధారం. నేను చెప్పకుండా ఏది వాళ్ళు చేయరు. నేను చెప్పింది ఏమి చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేయరు. మనుషుల కొరకో, మనుషుల మెప్పు కొరకో, మనుషుల యొక్క కల్పితాలకో వాళ్ళు భయపడేవాళ్ళు కాదు, లోబడేవాళ్ళు కాదు, లోక ఆనందాన్ని కోరుకునేవాళ్ళు కాదు. నా పిల్లలు సత్యం నడుచుకునిచున్నారు. ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషం అదొక్కటే అంట ఆయనకి ఆనందం. ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఘనంగా బర్త్డేలు చేశావో, ఎంత ఉన్నతమైనటువంటి ఫోటోలు పెట్టుకున్నావో, ఎంత ఉన్నతంగా నువ్వు కొత్త కొత్త ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళావో, దీని అందు ఏ సంతోషం లేదా? వాక్య ప్రకారముగా నా కుమార్తె జీవిస్తున్నారని తెలిస్తే చాలంట. వినాలంట. ఏం చేయాలి? వినుట కంటే. మరి మనం దేవుని సంతోషపరచడానికి చేసే ప్రతి ఒక్కటి వాక్య ప్రకారమై ఉందంటే అందుని బట్టి దేవుడు నిజంగా సంతోషిస్తాడు. ఆ సంతోషాన్ని గనక మీరు ఇవ్వగలిగితే, యోహాను సువార్త 15:11 చదువుకున్నాం, నా యందు మీ సంతోషం ఉంటే ఏమవుతుంది? మీ సంతోషాలన్నీ
పరిపూర్ణం అవుతాయి అనుకున్నాం కదా. కనుక ఇప్పుడు మన యందు దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? కొత్తగా జన్మించినప్పుడు, క్రీస్తు పుట్టినరోజు చేసినప్పుడు కాదు. మన యందు దేవుని సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మనుషులు చెప్పినవన్నీ కూడా ఏదో ఒకటి సంతోషం కోసమే కదా అని చేసినప్పుడు కాదు. దేవుడు చెప్పినట్టు ప్రకారంగా జరిగించినప్పుడు మాత్రమే మన సంతోషాలన్నీ దేవుడు సంపూర్ణం చేస్తాడు. కనుక ఆలోచించండి. ఇంతవరకు 3 విషయాలు నేర్చుకున్నాం. భక్తిలో ఈ మూడింట్లో మనం ఎక్కడ ఉంటాం? భక్తి అనే ముసుగులో ఈ మూడింట్లో మీరు ఎక్కడ ఉంటారు? మీ సంతోషం కోసం దేవుని బాధ పెట్టే పనులు చేస్తున్నారా? పాపం చేస్తున్నామా? మార్చుకోవాలి. రెండవది, మనుషులు మెచ్చుకోవాలని మిమ్మల్ని మీరు దొక్క పెట్టుకుంటూ, ముఖం దుఃఖం చేసుకుంటూ, ఒకవేళ మీరు బాధపడితే దేవుడు సంతోషిస్తాడనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళగా మీరు ఉన్నారా? అది దేవునికి వేషధారణ కనపడుతుంది. మనుషులు కల్పించిన పద్ధతులు జరిగిస్తూ ఇలా ఇంత ఖర్చు పెట్టి ఏదో రకంగా మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకున్నామా? అక్రమకారులు అయిపోతాం. కనుక మన సంతోషాలు ఆనాడు వాళ్ళ జీవితాల్లో సంతోషాలు కలిగినట్లుగా మన జీవితాల్లో కలగాలంటే లేఖనాన్ని